నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. న్యూక్లియర్ క్రూయిజ్ మిసైల్స్ ఫ్రాన్స్ రెడీ చేసుకుంటూ వస్తుంది. ఇది ఇప్పటి మాట కాదు, 1986 నుంచి డెవలప్ చేస్తూ వస్తున్న ప్రక్రియలో భాగంగా ఎప్పటికప్పుడు అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, తన టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇవాళ న్యూక్లియర్ క్రూయిజ్ మిసైల్స్ దాకా ఫ్రాన్స్ ఎదిగింది. ఎందుకు ఎదిగింది అంటే దానికి ఒక కారణం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసాం, తదనంతర పరిణామాలు చూసాం. నాటో దేశాల మీద దాడి జరిగితే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ తయారు చేసుకోవాల్సిన నెసిటీని ఫ్రాన్స్ గుర్తించింది. సో తన టెక్నాలజీ పార్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళటమే ఇందులో భాగం. అలాగే పార్ట్నర్స్ ఉన్నారు, జర్మనీ ఉంది అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఉంది. అండ్ ఒక కైండ్ ఆఫ్ ఓపెన్నెస్ తీసుకొచ్చేశారు. ఏంటి, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా దాడుల నేపథ్యంలో నాటో కంట్రీస్లో ఒక అణ్వాయుధాల మీద కొత్త ఓపెన్నెస్. ఓకే, ఇంతవరకు ఏంటంటే గుట్టుగా మాట్లాడుకునే దేశాలు ఇవాళ నేరుగా బహిరంగంగా మాట్లాడుకుంటున్నాయి. అవసరం అలాంటిది. ఇప్పుడు ఒక్కవేళ రష్యా తన సరిహద్దులు దాటి మధ్యలో ఉన్న ఉక్రెయిన్ దాటి ఇటు దిగిందంటే నాటో దేశాలు డిస్మాంటిల్ అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి తన శక్తిని ఆధునికీకరించుకోవటం, మిత్రుల్ని సమన్వయం చేసుకోవటం, అమెరికా డైరెక్షన్లో నడవటం, ఇవి ఈరోజు ఫ్రాన్స్ ముందున్న సవాళ్ళు. ఫ్రాన్స్ ఎక్కడ ఆగలే. వాళ్ళ ప్రెసిడెంట్ మాటల్లో కూడా చెప్పాలంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఈ న్యూక్లియర్ క్రూయిజ్ మిసైల్స్ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, అసలు దీని వెనకాలన్న కథా కమామేష ఏంటి ఒకసారి మనం చూడాలి. ఫ్రెంచ్ నేవీ ఇప్పుడు రాఫెల్ ఎంలు కూడా ఈ క్రూయిజ్ మిసైల్ ప్రయోగ వేదికలుగా రాబోతున్నాయన్నమాట. ఫ్రెంచ్ నేవీ ఉపయోగించే రాఫెల్ ఎమ్స్ కూడా దీనికి ఈ మిసైల్కి పేరు పెట్టింది ASMPAR. ఈ క్రూయిజ్ మిసైల్ ప్రయోగ వేదికలుగా ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ రాఫెల్స్తో చేరబోతున్నాయి. అంటే బోత్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ రెండు కూడా ఇంటిగ్రేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంటిగ్రేట్ అయ్యి మరి సముద్రం నుంచి ఉపరితలంలోకి, అలాగే ఇంకా ఎయిర్ టు ఎయిర్, వాటర్ టు ఎయిర్ అండ్ ఎయిర్ టు ఎయిర్ ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకొని వెళ్ళగల రఫాల్స్ తోటి సమాయత్తమైందంటే, న్యూక్లియర్ క్రూయిజ్ మిసైల్స్ తోటి సమాయత్తమైందంటే ఫ్రాన్స్ ఎంత ప్రిపేర్డ్గా ఉంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మోస్ట్ అన్వాంటెడ్ హ్యాపెనింగ్. మనం ఎవరు ఇది జరగాలి అని కోరుకోకూడని ఒకటి హ్యాపెనింగ్ ఉంది, ఒకటి యుద్ధం జరిగితే ఏంటి. సో మన దగ్గర అణ్వాయుధాలు ఉండాలి. ఉండటం ఒక్కటే కాదు, దాన్ని ప్రయోగించగల సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం ఉండటం ఒక్కటే కాదు, దాని తగ్గ ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలనేది డిజైన్ చేసుకోవడంలో ఫ్రాన్స్ ముందుంది. ఎలా బోత్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. అంటే తనకున్న ఫోర్సెస్ని ఇంటిగ్రేట్ చేసి ప్రతి దాడులు చేయడానికి కావాల్సిన శక్తిని సమాయత్తం చేసుకుంది. ఒకసారి ఇక్కడ మనం టైం లైన్లోకి వెళ్దాం. ఫ్రాన్స్ అణు నిరోధక శక్తి ఆధునికీకరణలో భాగంగా 1986 నుంచి 2035 వరకు వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది, మేజర్ మైల్ స్టోన్స్ ఏంటనేది చూపించే అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే 1986 కనుక చూస్తే ASMP క్షిపణి సేవలోకి ఫ్రాన్స్ ఎంటర్ అయింది. దాని లెక్క ఏంటంటే 300 కిలోమీటర్ల పరిధి ఈ క్షిపణి ప్రయోగిస్తే TN-81 వార్ హెడ్ దానికి ఉన్నది. నెక్స్ట్ 2009లో కనుక చూస్తే ASMPA అనేది ఇంట్రడ్యూస్ చేసింది. పరిధి పెరిగింది, ఇక్కడ 500 కిలోమీటర్ల పరిధి, TNA వార్ హెడ్ దీనికి. నెక్స్ట్ 2010 మధ్యలో ASMPARని డెవలప్ చేయడం ప్రారంభించారు. నెక్స్ట్ 2023 అంటే దాదాపు 13 ఏళ్ల గ్యాప్ అనమాట. ASMPAR ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఆపరేషనల్గా వచ్చింది. అది అంటే ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్గా దాన్ని డిక్లేర్ చేసింది, మా ఆపరేషన్లోకి ఇది వచ్చిందని చెప్పేసి. 2024 నవంబర్ 10వ తేదీన ASMPAR ఫ్రెంచ్ నేవీలోకి చేరింది. సో 2 చోట్ల కమిషన్ అయింది. ఇది బోత్ ఎయిర్ ఫోర్స్ కమిషన్ చేసుకుంది, ఫ్రెంచ్ నేవీ కూడా కమిషన్ చేసుకుంది. ఇక 2025లోకి వస్తే కనుక మనం ఫిబ్రవరిలో జర్మనీకి అణు సామర్థ్యం కలిగిన రాఫెల్స్ని ముందుకు పంపే ఆలోచన ఫ్రాన్స్ గవర్నమెంట్ కాంటెంప్లేట్ చేసింది. జర్మనీకి పంపించాలి అంటే ప్రతి దాడి బహుముఖంగా ఉండాలి. ఒకవేళ రష్యా కనుక ఉక్రెయిన్ దాటి వచ్చేస్తే, యురేషియా దాటి వచ్చేసిందంటే కంప్లీట్ యూరోప్ మీద, నాటో దేశాల మీద దాడికి దిగే క్రమంలో మనం బహుముఖంగా ప్రతి దాడి చేయాలనే ఆలోచనలో భాగంగా ఏంటంటే జర్మనీకి అణు సామర్థ్యం కలిగిన రాఫెల్ని ముందుకు పంపే ఆలోచన ఫిబ్రవరిలో చేశారు, ఈ ఏడాది ఫిబ్రవరిలో. మార్చిలోకి వస్తే కొత్త అణు సామర్థ్యం కలిగిన ఎయిర్ బేస్ని స్థాపించారు. ఇది చాలా కీలకం ఫ్రాన్స్కి సంబంధించి. మనం కనుక చూస్తే కొత్త అణు సామర్థ్యం కలిగిన ఎయిర్ బేస్ స్థాపన ఫ్రాన్స్కి ఇది చాలా కీలకమైన వ్యవహారం. అంటే కంప్లీట్గా న్యూక్లియర్ ఆపరేషన్స్ కోసం ఒక సపరేట్ ఎయిర్ బేస్ పెట్టుకున్నారంటే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు ఒక భీకర యుద్ధం జరిగితే ప్రతిదాడి చేయడానికని. తాను మాత్రమే కాదు ప్రతిదాడి చేయాల్సింది, తన మిత్ర దేశాలు, నాటో దేశాలైన వాటి నుంచి కూడా కావాల్సిన ఆలోచనలు సమాయత్తం చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగమే జర్మనీని అప్గ్రేడ్ చేయడం. ఇక జూలై
లో గనక వస్తే యునైటెడ్ కింగ్డమ్‌తో అణు నిరోధక శక్తుల సమన్వయ ఒప్పందం చేసుకుంది. ఇది చాలా వాస్ట్ అండ్ మేజర్ డెవలప్‌మెంట్ కిందే. మార్చ్‌లో ఎయిర్ బేస్, జూలైలో ఏమో యునైటెడ్ కింగ్డమ్ తోటి. అంతకుముందు అసలు ఆలోచన చేసిందే జర్మనీకి అణు సామర్థ్యం కలిగిన రాఫెల్స్‌ని పంపించాలని. తర్వాత నవంబర్‌లో గనక చూస్తుంటే ఈ నెలలోనే ఫ్రాన్స్ ఏం చేసిందంటే M5 1.3 సబ్‌మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ సేవలోకి వెళ్ళింది. సో చూడండి, అంటే ఒక టెక్నాలజీని వాళ్ళు 1986 నుంచి వాళ్ళ దార్శనికత ఫ్రాన్స్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళడం ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ నేషన్ యాజ్ వెల్ నాటో నేషన్స్ కోసం కూడా అనమాట. M51.3 సబ్‌మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ని కమిషన్ చేసింది. ఇక 2035కి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి కనుక చూస్తే ఇది టార్గెట్. ఇప్పటి వరకు ఏంటంటే 1986 నుంచి ఈ రోజు వరకు, నవంబర్లో ఈ రోజు వరకు ఫ్రాన్స్ సాధిస్తూ వస్తున్న విజయాలు, చేస్తూ వస్తున్న సర్వీసెస్ అండ్ కొత్త కాన్సెప్ట్స్, ఎయిర్ బేస్, అచ్చంగా ఎయిర్ బేస్, వాళ్ళు అణు సామర్థ్యం కలిగిన ఎయిర్ బేస్ని స్థాపించడం, ఇట్స్ ఎ నోవెల్ కైండ్ ఆఫ్ థింగ్. 2035కి వచ్చేప్పటికి AS-N4G హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ సేవలోకి రావాలి అంటే దాన్ని కమిషన్ చేయాలని చెప్పేసి. సో ఇది ఓవరాల్గా ఏంటంటే ఫ్రాన్స్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవటం, దాంతో పాటుగా అది ఇంకా ఇతరత్ర ఎలా ముందుకెళ్ళాలి నేటో దేశాలతో కలిసి. సో ఒకసారి కనుక ఇది పూర్తిగా వాళ్ళ అణుపాటవానికి సంబంధించిన వ్యవహారం ఇప్పటిదాకా చూసాం. కమింగ్ బ్యాక్, న్యూక్లియర్ క్రూయిజ్ మిసైల్స్తో గనక వస్తే ఏంటి, రష్యా గనక తెగబడితే ఫ్రాన్స్ ఎలా ప్రిపేర్డ్గా ఉంది. అండ్ ఒక్కసారిగా మనం ప్రపంచ పటాన్ని ముందుకు చూసుకుంటే రష్యాకి నాటో దేశాలకి మధ్య ఉక్రెయిన్ ఉంది, అది కుషన్ బెడ్. ఆ కుషన్ బెడ్ని కనుక దాటి రష్యా ముందుకు వస్తే యూరోప్కి ప్రాణ సంకటంగా మారే పరిస్థితి. దాడులు చేస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి. అండ్ ఒకటి, అమెరికా ఎప్పుడు కూడా ప్రాక్సీ వార్సే చేస్తుంది, నేరుగా రంగంలోకి దిగదు. వీళ్ళకి సహాయం చేస్తుంది కానీ నేరుగా వచ్చి చేయదు. అంటే అమెరికా తన సేఫ్ జోన్ తను చూసుకుంది, బట్ నష్టపోయేది ఎవరు? నాటో దేశాలు. మరి దీన్ని ఎలా అధిగమించాలి అంటే సో ఎవరికి వాళ్ళుగా తమ సామర్థ్యాన్ని పెంచుకోవటం. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ టైమ్ అండ్ అగైన్ ఆయన చెప్తూ వస్తున్న విషయం ఇదే. సో ఇందులో భాగంగా వాళ్ళ న్యూక్లియర్ క్రూయిజ్ మిసైల్స్ని రెడీ చేసుకున్నారు, బోత్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో మన భారతదేశం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలు ఏంటంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్లో మరి ఫ్రాన్స్ ఎలా ముందుకెళ్తూ వచ్చింది, తను ముందుకెళ్ళటమే కాకుండా జర్మనీకి, యూకేకి సపోర్ట్ కోసం ఎలాంటి సర్వీసెస్ అందించాలి, ఎలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలి అనే దాంట్లో ఎంత అడ్వాన్స్డ్గా ముందుకెళ్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. సో ఇవన్నీ ఏంటంటే ప్రపంచ చరిత్రని, ప్రపంచ రాజకీయాలని, జియో పొలిటికల్ అఫైర్స్ని చాలా దగ్గరగా పరిశీలిస్తున్న వాళ్ళు, గమనించేవాళ్ళు చూడాల్సిన అంశాలు, తెలుసుకోవాల్సిన అంశాలు ఆల్రెడీ వాళ్ళ నాలెడ్జ్లో ఉంటాయి. ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో దీన్ని చూపించే ప్రయత్నం 1986 నుంచి 2035 లక్ష్యం, ఇంకో 10 ఏళ్ళకి లక్ష్యం నిర్దేశించుకున్నది ఫ్రాన్స్ గవర్నమెంట్. మనం ఆ టైంకి మనం ఎలా ఎదగాలి, న్యూక్లియర్ బేస్డ్ వార్ఫేర్ కోసం ఎలా ఎదగాలని చెప్పేసి. సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ టెక్నికల్ ప్రావెస్నెస్ని, అలాగే వాళ్ళ మిలిటరీకి సంబంధించి అంటే బోత్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటున్న నూతన ఆయుధ సంపత్తిని, యాజ్ వెల్ న్యూక్లియర్ బేస్డ్ ఎయిర్ బేస్ ఒకటి అచ్చంగా దానికోసమే న్యూక్లియర్ ఎయిర్ బేస్ స్థాపించారు అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు వార్ కోసం అని చెప్పేసి. కేవలం మానవ వనరులే కాదు, సాంకేతికంగా ఎంత ముందుండాలనే దానికి ఫ్రాన్స్ ఈరోజు మిగిలిన దేశాలకు మార్గదర్శకంగా ఉంది.